హాయ్ ఆల్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి మనకి చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. సో ఈ యొక్క వీడియో వచ్చేసరికి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా. సో మీరు ఏ జాబ్కి అప్లై చేయాలనుకున్నా, ఏ రోల్కి అప్లై చేయాలనుకున్నా, సో ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందన్నమాట ఈ యొక్క వీడియో. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మనం ఈ వీడియోలో ఏంటి అంటే సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ టిప్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో మీరు ఏ రోల్కి అప్లై చేసినా, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అప్లై చేసినా, వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి అప్లై చేసినా, హైబ్రిడ్ రోల్కి అప్లై చేసినా, మీరు నార్మల్ టెక్ రోల్స్ ఐటీ సైడ్ అప్లై చేసినా, నాన్ ఐటీ సైడ్ అప్లై చేసినా, మీరు ఏ జాబ్కి అప్లై చేసినా ఈ క్వశ్చన్స్ అనేది మ్యాండటరీ అనమాట. సో ఆ క్వశ్చన్స్ ఏంటి, ఎలాగడుగుతారు, సో మీరు ఏ విధంగా సమాధానం చెప్పాలి, సో అలా ఇవన్నీ కూడా మనం వీడియో డిస్కస్ చేద్దాం. సో వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అదేవిధంగా సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే సో చాలామంది మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా. సో ముందుగా మనం ఇక్కడ చూసుకుంటే సో క్వశ్చన్స్ టు ఆస్క్ ఇన్ ఇంటర్వ్యూ. ఓకేనా. సో ఇందులో కొన్ని క్వశ్చన్స్ వచ్చేసరికి మీరు అడిగే క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ కొన్ని క్వశ్చన్స్ వచ్చేసరికి ఇంటర్వ్యూవర్ అడిగిన తర్వాత మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలని చెప్పి ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మీరు మీ ఇంటర్వ్యూవర్ కాల్ చేసి లేకపోతే ఇంటర్వ్యూలో కానీ మీకు ఇంటర్వ్యూ చేసిన తర్వాత లాస్ట్లో మన కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు కదా. సో ఏంటంటే సో మీకు డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు ఆస్క్ అని చెప్పి అంటారు కదా. సో అలాంటప్పుడు మీరేం అడుగుతారు అంటే సో ఇది వన్ ఆఫ్ ద క్వశ్చన్ అనమాట. అంటే ఈ ఒక్క క్వశ్చన్ అనే కాదు, సో ఇది ఒక క్వశ్చన్ అనమాట. ఏమడుగుతారంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఒక రోల్కి హైర్ చేసుకున్నారనుకోండి. సో ఆ రోల్ ఇది ఎగ్జిస్టింగ్ రోలా, లేకపోతే మీరు న్యూ రోల్కి నన్ను హైర్ చేసుకుంటున్నారని చెప్పి అడుగుతారనమాట. ఓకేనా. ఈజ్ దిస్ ఎగ్జిస్టింగ్ రోల్ ఆర్ అ న్యూ రోల్ అంటే మిమ్మల్ని ఒక ఎగ్జిస్టింగ్ రోల్కి హైర్ చేసుకుంటున్నారా, అంటే ఎవరైనా మానేస్తే మిమ్మల్ని రీప్లేస్ చేస్తున్నారా, లేకపోతే మీరు కొత్త రోల్ అని చెప్పి. సో ఇలాగ అడిగితే ఏమవుతుందంటే ఇంటర్వ్యూవర్కి కొంచెం మీ మీద ఇంప్రెషన్ పెరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఆస్క్ క్వశ్చన్ అనమాట. సో లాస్ట్లో ఇంటర్వ్యూ అడిగిన తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అడగడానికి అడిగిన తర్వాత సో ఇది వన్ ఆఫ్ ద క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో మీరైతే క్వశ్చన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు అనమాట. ఓకేనా. సో ఇది చాలా మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇంటర్వ్యూవర్కి మన మీద మంచి ఇంప్రెషన్ రావడానికి. అండ్ అదేవిధంగా ఒక మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే సో మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇది కూడా వన్ ఆఫ్ ద క్వశ్చన్ అనమాట. సో ఇంటర్వ్యూవర్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు ఆస్క్ అని చెప్పి అడిగిన తర్వాత సో ఇది కూడా వన్ ఆఫ్ ద క్వశ్చన్ అనమాట. ఏంటి అంటే ఇఫ్ ఐఎమ్ సక్సెస్ఫుల్ అట్ దిస్ ఇంటర్వ్యూ వేర్ విల్ మై ఫోకస్ బీ ఫర్ ద ఫస్ట్ ఎక్స్ డేస్. ఎక్స్ అంటే ఇక్కడ వేర్ విల్ మై ఫోకస్ బీ ఫర్ ఫస్ట్ 30 days కానీ, ఫస్ట్ 90 days కానీ, ఫస్ట్ 60 days కానీ, ఫస్ట్ 6 months కానీ. సో ఈ విధంగా మీరు అక్కడ ఏ నెంబర్ అయినా పెట్టుకోవచ్చు అనమాట మీరు అప్లై చేస్తున్న రోల్ బట్టి. సో దీనికి అర్థం ఏంటి అంటే ఒకవేళ ఈ ఇంటర్వ్యూలో నేను క్వాలిఫై అయిన తర్వాత నాకు జాబ్ వస్తే సో నాకు ఫస్ట్ 30 daysలో లేకపోతే ఫస్ట్ 90 daysలో నేను దేని మీద ఫోకస్ చేస్తాను. ఓకేనా. సో అదనమాట ఈ యొక్క క్వశ్చన్కి అర్థం. సో చాలా చాలా మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది వచ్చేసరికి. సో మీరు ఇది కూడా డెఫినెట్గా అడగాలన్నమాట ఇంటర్వ్యూలో లాస్ట్లో. సో ఈ క్వశ్చన్ కానీ మీరు అడిగితే ఖచ్చితంగా ఇంటర్వ్యూ అనేది ఇంప్రెస్ అవుతారనమాట. సో మీ మీద డెఫినెట్గా ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. ఓకేనా. సో మీకు ఈ యొక్క క్వశ్చన్ అనేది చాలన్నమాట మిమ్మల్ని ఇంటర్వ్యూ అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి లేకపోతే రిజెక్ట్ చేయడానికి కానీ. సో ఈ క్వశ్చన్ అయితే మీరు ఇంటర్వ్యూ అంతా బాగా పర్ఫామ్ చేసి ఈ క్వశ్చన్ అడిగారంటే మీకు డెఫినెట్గా చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇఫ్ ఐఎమ్ సక్సెస్ఫుల్ అట్ దిస్ ఇంటర్వ్యూ వేర్ విల్ మై ఫోకస్ బీ ఫర్ ఫస్ట్ ఎక్స్ డేస్ అనమాట. ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ అనేది ఆ రోల్కి ఈ రోల్కి అని ఏమి ఉండదు అనమాట. అండ్ ఆ జాబ్కి ఈ జాబ్కి అని ఏమి ఉండదు. సో మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నా మీరు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఈ క్వశ్చన్స్ కానీ అడిగారంటే డెఫినెట్గా ఇంటర్వ్యూ అనేది ఇంప్రెస్ అవుతారనమాట. అండ్ డెఫినెట్గా మిమ్మల్ని కన్సిడర్ చేస్తారనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే సో వై డూ యూ వాంట్ టు వర్క్ ఫర్ దిస్ కంపెనీ అని చాలా ఇంటర్వ్యూస్లో మీరు ఏ ఇంటర్వ్యూకి అటెండ్ అయినా ఈ యొక్క క్వశ్చన్ అనేది మ్యాండటరీగా ఉంటుంది అనమాట. సో వై డూ యూ వాంట్ టు వర్క్ ఫర్ దిస్ కంపెనీ అంటే మా యొక్క కంపెనీకి నువ్వు ఎందుకు వర్క్ చేయాలనుకుంటున్నావు అని చెప్పి క్వశ్చన్ అడుగుతారనమాట. సో అలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మీరు కంపెనీ గురించి చెప్పాలన్నమాట. ఓకేనా. సో మీరు డైరెక్ట్గా ఎలా పడితే అలా స్టార్ట్ చేయకూడదు. మీరు ఫస్ట్ వచ్చేసరికి ఏం చేయాలంటే కంపెనీ గురించి చెప్పాలన్నమాట. మీరు ఫస్ట్ నార్మల్గా జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటారు కదా. సో కంపెనీ ఏంటి మొత్తం జాబ్ డిస్క్రిప్షన్లో చూసుకున్న తర్వాత ఏ కంపెనీ నుంచి జాబ్ పోస్టింగ్ వచ్చింది, ఆ కంపెనీ ఎప్పుడు పెట్టారు, కంపెనీ యొక్క కొన్ని డీటెయిల్స్ అనేది మీరు రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది మరి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందే. సో ఫస్ట్ అలాగే అబౌట్ కంపెనీ అంటే ఫస్ట్ కంపెనీ గురించి స్టార్ట్ చేసిన తర్వాత దాని తర్వాత జేడీలో ఉన్న డీటెయిల్స్ చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అంటే మీరు పలానా రోల్కి హైర్ చేసుకున్నారు కదా. సో నాకు కూడా ఆ రోల్ మీద ఇంట్రెస్ట్. సో నాకు ఆ రోల్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఇన్ని స్కిల్స్ ఉన్నాయి,
అని చెప్పి మీరు తర్వాత రోల్ గురించి మాట్లాడతారనమాట. అంటే జేడీలో ఉన్న జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న డేటా గురించి మాట్లాడతారనమాట. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసరికి కంపెనీ గురించి మాట్లాడతారు, దాని తర్వాత రోల్ గురించి మాట్లాడతారన్నమాట. ఓకేనా. సో ఇది కరెక్ట్గా సెంటెన్స్ ఫార్మేషన్ చేసే వే అనమాట. ఓకేనా. సో ఫస్ట్ కంపెనీ గురించి చెప్పిన తర్వాత రోల్ గురించి చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో రోలు, ఎక్స్పీరియన్స్, స్కిల్స్ అలా ఇవన్నీ కూడా మీరు వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్లో ఏమైతే అడిగారో సో అవన్నీ కూడా మీకు ఆ స్కిల్స్ అన్నీ మీకు ఉన్నాయి అన్నట్టు మీరు చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే చాలామంది ఒకవేళ ఇది అందరికీ యూజ్ అవ్వదు ఈ యొక్క క్వశ్చన్ వచ్చేసరికి. ఈ యొక్క క్వశ్చన్ ఎవరైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళకి ఈ యొక్క క్వశ్చన్ అడుగుతారన్నమాట. ఆర్ యూ ఏబుల్ టు ట్రావెల్ ఫర్ వర్క్ అని చెప్పి. సో ఖచ్చితంగా మీరు ఎస్ అని చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క క్వశ్చన్ అడిగారంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఎస్ఏ అనమాట. సో మీరు నో అని చెప్తే మిమ్మల్ని ఆటోమేటిక్గా ఆ యొక్క ఇంటర్వ్యూ అనేది ఫినిష్ చేస్తారు. కాకపోతే మీకు 1-2 డేస్లో రిజెక్షన్ మెయిల్ అనేది వస్తుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వాళ్ళు చేయాలనుకున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్ అడిగేటప్పుడు ఆర్ యూ ఏబుల్ టు ట్రావెల్ ఫర్ వర్క్ అని చెప్పి అడిగినప్పుడు మీరు డెఫినెట్గా ఎస్ అని చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సో ఇవి 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. మీరు ఏ ఇంటర్వ్యూకి అటెండ్ అయినా సరే సో టెక్ రోల్ కానీ, నాన్ టెక్ రోల్ కానీ, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, డేటా ఎంట్రీ కానీ, మీరు ఏ రోల్కి ఏ రోల్కి ఇంటర్వ్యూ ఇచ్చినా సరే ఈ యొక్క 3 క్వశ్చన్స్ కానీ లేకపోతే అట్లీస్ట్ ఈ యొక్క 3 క్వశ్చన్స్లో అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయినా డెఫినెట్గా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చరికి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనమాట. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన తర్వాత ఎవరైనా సరే ఫస్ట్ ఈ క్వశ్చన్ అడుగుతారనమాట. ఓకేనా. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి సో ఇక్కడ మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. మీ యొక్క రోల్ ఏంటి, మీరు ఏం వర్క్ చేశారు, మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, మీకు వచ్చిన స్కిల్స్ ఏంటి, అలా ఈ విధంగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, సో ఈ విధంగా మీ గురించి మీరు చెప్తారనమాట. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అండ్ దాని తర్వాత వై షుడ్ వి హైర్ యూ, అసలు మేము మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకోవాలి, సో మా కంపెనీకి నేను ఎందుకు హైర్ చేసుకోవాలని చెప్పి క్వశ్చన్ అడుగుతారనమాట. సో ఇది కూడా ప్రతి ఇంటర్వ్యూలో యొక్క క్వశ్చన్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి వై డూ యూ వాంట్ టు వర్క్ హియర్. ఓకేనా. సో మా యొక్క కంపెనీలో ఎందుకు వర్క్ చేయాలనుకుంటున్నాం. సో ఈ యొక్క క్వశ్చన్ అనేది మనం వాళ్ళు డిస్కస్ చేసాం కొన్ని క్వశ్చన్స్ బ్యాక్. సో అక్కడ మీ సేమ్ ఆన్సర్ ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. సో అసలు మా కంపెనీకి నేను ఎందుకు హైర్ చేసుకోవాలి. ఓకేనా. సో అలా ఈ 3 క్వశ్చన్స్ వచ్చేసరికి డెఫినెట్గా మీరు ఏ ఇంటర్వ్యూకి అటెండ్ అయినా సరే ఈ యొక్క క్వశ్చన్స్ అనేది డెఫినెట్గా మ్యాండేటరీగా అడుగుతారనమాట. ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వై షుడ్ వి హైర్ యూ, వై డూ యూ వాంట్ టు వర్క్ హియర్. ఓకేనా. సో ఈ యొక్క 3 క్వశ్చన్స్ కానీ అట్లీస్ట్ ఈ యొక్క 3 క్వశ్చన్స్లో అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతారనమాట. సో మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఉందో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ముందు కొన్ని అవర్స్ ముందు మనం ఈ వీడియో చూస్తే మీకు డెఫినెట్గా మంచి ఐడియా అనేది వస్తుంది అనమాట. డెఫినెట్గా మీరు యొక్క ఇంటర్వ్యూ అనేది డెఫినెట్గా క్రాక్ చేస్తారనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ మీకు ఇంటర్వ్యూలో ఆన్సర్స్ తెలియకపోతే మీరు స్మార్ట్ వేలో ఎలా చెప్పాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది మీకు ఏమైనా తెలియని క్వశ్చన్స్ అడిగితే ఐ డోంట్ నో, నాకు తెలియదు, నేను ప్రిపేర్ అవ్వాలని చెప్పేస్తారనమాట. సో అలా ఎప్పుడు చెప్పకూడదు అనమాట. అలా చెప్తే మీకు మీ మీద అప్పటి వరకు ఉన్న ఇంప్రెషన్ అంతా కూడా పోతుంది అనమాట ఇంటర్వ్యూకి. సో ఓకేనా. సో మీకు ఎప్పుడైతే మీకు ఆ క్వశ్చన్ తెలీదో అప్పుడు మీరు ఎలా డీల్ చేయాలి, మీరు స్మార్ట్ వేలో ఎలా రెస్పాన్స్ అవ్వాలి, సమాధానం చెప్పాలి అనేది మొత్తం అన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీకు ఒక యూస్ఫుల్ అయితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కూడా షేర్ చేయండి, చాలామందికి యూస్ అవుతుంది అనమాట. సో ఎవరైతే జాబ్ ప్రిపరేషన్ స్టేజ్లో ఉన్నారో ఏ జాబ్కైనా సరే, ఐటీ కానీ నాన్ ఐటీ కానీ ఏ ఫీల్డ్ ఉన్నా సరే ఈ యొక్క వీడియో అనేది వాళ్ళతో షేర్ చేయండి. ఖచ్చితంగా అందరికీ కూడా యూజ్ అయ్యే వీడియో అనమాట ఇది. సో నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతాను. థ్యాంక్ యూ సో మచ్.